ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే పవన్ టూర్లలో భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తుండగా తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ లోపం జరిగింది. పవన్ పర్యటన చేస్తున్న ప్రాంతంలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినట్లు గుర్తించారు. పవన్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావం ఉండే మన్యం ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అయితే పోలీసు యూనిఫామ్ లో ఐపీఎస్ గా వచ్చిన సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ టూర్ లోకి చొరబడి హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ టూర్ ముగిశాక అతను విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ టూర్ లోకి ఆయన ఎందుకు వచ్చాడన్న దానిపై వారు ఆరా తీస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటన సందర్భంగా ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీసు ఆఫీసర్ కలకలం సృష్టించాడు. అదే జిల్లాలో తూనికలు కొలతలు శాఖలో పనిచేస్తున్న సూర్యప్రకాష్ పవన్ ను చూసేందుకు లేదా కలిసేందుకు ఈ టూర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనికి పోలీస్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది, పోలీసులు చెక్ చేయకుండా ఆయన్ను ఎలా అనుమతించారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిందితుడిని విజయనగరం జిల్లా ముడదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతను నిజంగానే ఐపీఎస్ అధికారా లేదా అన్న వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనికలు కొలతల విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పనిచేసినట్టు పలువురు అంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే పవన్ టూర్లలో భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తుండగా తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ లోపం జరిగింది. పవన్ పర్యటన చేస్తున్న ప్రాంతంలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినట్లు గుర్తించారు. పవన్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావం ఉండే మన్యం ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అయితే పోలీసు యూనిఫామ్ లో ఐపీఎస్ గా వచ్చిన సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ టూర్ లోకి చొరబడి హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ టూర్ ముగిశాక అతను విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ టూర్ లోకి ఆయన ఎందుకు వచ్చాడన్న దానిపై వారు ఆరా తీస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటన సందర్భంగా ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీసు ఆఫీసర్ కలకలం సృష్టించాడు. అదే జిల్లాలో తూనికలు కొలతలు శాఖలో పనిచేస్తున్న సూర్యప్రకాష్ పవన్ ను చూసేందుకు లేదా కలిసేందుకు ఈ టూర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనికి పోలీస్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది, పోలీసులు చెక్ చేయకుండా ఆయన్ను ఎలా అనుమతించారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిందితుడిని విజయనగరం జిల్లా ముడదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతను నిజంగానే ఐపీఎస్ అధికారా లేదా అన్న వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనికలు కొలతల విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పనిచేసినట్టు పలువురు అంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.